హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మనము కేక్ తయారు చేసుకోబోతున్నాము. ఇంట్లోనే ఈజీగా ఎలాంటి ఎసెన్స్లు లేకుండా కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా హాఫ్ కప్ షుగర్ అయితే ఇలా పౌడర్ చేసుకోవాలి. హాఫ్ కప్ షుగర్కి మనం 1/4 కప్ వెజిటబుల్ ఆయిల్ లేదా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. క్రీమ్ వచ్చేలాగా ఈ టెక్స్చర్ అన్నది రావాలన్నమాట. అలా మొత్తం అంతా ఇది ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది. దీంట్లో మనం 1 కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నాము. దీంట్లోనే మనము 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా వేసుకోవాలి. అదంతా కూడా ఇలా మొత్తం అంతా జల్లెడ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఇదంతా జల్లించుకున్నాం కదా, దీంట్లో నేను ఇంట్లోనే ఫ్రెష్గా ఆరెంజెస్తో జ్యూస్ తీసాను. చూసారు కదా, ఈ సైజు చిన్న సైజు. ఇప్పుడు ఈ సైజు ఆరెంజ్ జ్యూస్ అన్నది ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఒకటే డైరెక్షన్లో తిప్పాలన్నమాట మొత్తం అంతా కూడా. ఇప్పుడు దీంట్లో ఆరెంజ్ జ్యూస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పాలు ఎంత అవసరం అవుతాయో అంత మాత్రమే చూసి మనం కలుపుకోవాలి. నేను ఆరెంజ్ జ్యూస్ అనేది ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా తీసాను. అది నేను కొనుక్కున్నది కాదు, రెడీమేడ్ది కాదు, ఇంట్లోనే న్యాచురల్గా తీసుకున్న జ్యూస్ అనమాట. దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా, పాలు చూసి కొంచెం కొంచెం కలిపేసుకున్నాను. చూసారు కదా, కేక్ బ్యాటర్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ని అంతా కూడా కేక్ మౌల్డ్లోకి తీసేసుకున్నాము. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పోతాయి. ఇప్పుడు మనం దీంట్లో పైన ఇలాగా జీడిపప్పుని బాదం పప్పుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. అది ఇలా మనం పైన వేసుకుంటే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ అవన్నీ తగులుతూ ఉంటాయి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. టూటీ ఫ్రూటీ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఓవెన్ ఆల్రెడీ మేము ప్రీహీట్ చేసి పెట్టేస్తున్నాము. ఇప్పుడు ప్రీహీట్ చేసి పెట్టుకున్న గ్రిల్లులో దీన్ని అయితే పెట్టేస్తున్నాము. నేనైతే ఒక 20 మినిట్స్ టైం అయితే సెట్ చేసుకుంటున్నాను. 20 మినిట్స్కి మనం 180 డిగ్రీస్ దగ్గర అయితే మనం టైమర్ సెట్ చేసి పెట్టాము. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత కేక్ రెడీ అవుతుంది, అప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు 20 మినిట్స్ అయితే అయిపోయింది టైము. ఇప్పుడు కేక్ గ్రిల్లో నుంచి తీసి చూద్దాము బేక్ అయ్యిందో లేదో. టూత్పిక్తో పెట్టి చెక్ చేస్తున్నాను, చూడండి. చక్కగా మొత్తం బేక్ అయిపోయింది, ఎక్కడ కూడా ఏమీ అంటుకోలేదు. ఇప్పుడైతే మనం దీన్ని చల్లారబెట్టుకుందాము. ఒక 20 మినిట్స్ అన్న టైం పడుతుంది చల్లారడానికి. చల్లారిన తర్వాత ఎలా బేక్ అయిందో మనం చూపిస్తాను. ఇప్పుడు కేక్ చక్కగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి చూద్దాము. చూసారు కదా, కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.